భీమవరం డిఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు పడింది సార్. ఐ మీన్ పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు, వేటు పడింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలి అని చెప్పి డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ మధ్యనే డిఎస్పీ జయసూర్య విషయంలో చాలా కంప్లైంట్స్ పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయి సార్. పవన్ కళ్యాణ్ కూడా ఎస్పీ నయీం అస్మీకి ఫోన్ చేశారు, ఆ తర్వాత కంప్లైంట్ చేశారు. ఎస్పీ విచారణకు కూడా ఆదేశించిన పరిస్థితుల్లో ఇప్పుడు డిఎస్పీ జయసూర్య మీద వేటు పడింది. ఆ తర్వాత కూడా రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ స్పందించారు కదా సార్, జయసూర్య అలాంటి వ్యక్తి కాదు, అలాంటి అధికారి కాదు, చాలా మంచివాడు, పవన్ కళ్యాణ్కి ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండవచ్చు అని కూడా రఘురామ కామెంట్ చేశారు. ఇప్పుడేమో జయసూర్య మీద బదిలీ వేటు, ఐ మీన్ వేటు పడింది. అంటే డిప్యూటీ సీఎం అంటే పేరుకే డిప్యూటీ సీఎం, పవర్ ఉండదు అని చెప్పి పెద్ద ఎత్తున గతంలో చాలా మంది కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ ప్రభుత్వంలో తన పట్టు సాధించినట్టుగా మనం అనుకోవాలా? పవన్ అనుకున్నది నెరవేరింది కదా సార్ ఇప్పుడు, అంటే పవన్ గెలిచారు అనుకోవాలా? ఏమంటారు మీ కామెంట్? ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ అది పెద్ద ప్రజలకు సంబంధించిన, ప్రజల జీవితాలకు సంబంధించిన మేజర్ ఇష్యూ కాదు. ఇందులో పట్టు సాధించడం అంటే ప్రజల కొరకు ఏమైనా ఉపయోగపడాలి, వ్యక్తిగతమైన ఇగోలకు అవసరం లేదు కదా. అందులో ఇప్పుడు రఘురామకృష్ణరాజు చాలా మంచోడు అని చెప్పాడు. ఆయన డిప్యూటీ స్పీకర్ మంచోడని సర్టిఫికేట్ ఇచ్చాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెడ్డోడని యాక్షన్ తీసుకోమన్నారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ తప్ప, మరి డిప్యూటీ సీఎం తప్ప ఏదో ఒకటి తేల్చుకోవాలి. వాళ్ళు ఇద్దరు కూటమి నేతలే కదా. ఇద్దరు కూటమి నేతలే కనుక డిప్యూటీ స్పీకర్ హోదాలో కాదు, నేను ఎమ్మెల్యేగా నేను చెప్పాను అనేది, నాకు తెలిసిన సమాచారం నేను చెప్పాను అనేది రఘురామకృష్ణరాజు. తెలిసిన సమాచారం లోపల చెప్పుడు వేరు, బయటకు వచ్చి చెప్పుడు వేరు, చాలా తేడా ఉంది. సో పవన్ కళ్యాణ్ ఒక చర్య తీసుకున్న తర్వాత, ఆ డిఎస్పీ పైన ఎస్పీతో మాట్లాడి కంప్లైంట్ చేసిన తర్వాత రఘురామకృష్ణరాజుకి భిన్నాభిప్రాయం ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తోనే మాట్లాడచ్చు. సో మీకున్న సమాచారం సరైనది కాదు అని మంచి ఆఫీసరు, మరి మీకు ఎవరు పొరపాటున సమాచారం ఇచ్చారో చెప్పచ్చు. కానీ పవన్ కళ్యాణ్కు నేరుగా చెప్పకుండా మీడియాకు వచ్చి పబ్లిక్గా జయసూర్య డిఎస్పీ మంచి అధికారి, పవన్ కళ్యాణ్కి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారో అని రఘురామకృష్ణరాజు అనడం అనేది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఇది కాన్షియస్గా ఈ వాంట్స్ టు డిఫర్ పబ్లిక్లీ. సో అందువల్ల నా రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్లది ఎవరిది రైటు? ఇప్పుడు ఆఖరికి రఘురామకృష్ణరాజు నడవలేదు, పవన్ కళ్యాణ్ పట్టు సాధించాడు అనే అభిప్రాయానికి వస్తున్నారు. రెండవది, ఈ ఇష్యూలో హోమ్ మినిస్టరు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఒక డిఎస్పీ సాధారణంగా హోమ్ మినిస్టర్తో మాట్లాడాలి, ఇది డిఎస్పీ లేదంటే సీఎంతో మాట్లాడాలి, రిలేటెడ్గా ఉన్న అంశం కనుక. కానీ సీఎంతో మినిస్టర్తో కాకపోతే డైరెక్ట్గా ఒక ఎస్పీతోనో డీజీపీతోనో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఏంటి హోమ్ క్యాబినెట్లో ఒక డిఎస్పీ అధికారి విషయంలోనే సమన్వయం లేదా? ఈ ప్రశ్నలకు కూడా ముందుకు వచ్చాయి. పదే పదే లా అండ్ ఆర్డర్, హోమ్ డిపార్ట్మెంట్ పైన పవన్ కళ్యాణ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇది మొదటిది కాదు. గతంలో ఏకంగా హోమ్ మినిస్టర్ను ఉద్దేశించి ఒక బహిరంగ సభలోనే నేను హోంశాఖ తీసుకుంటే ఇలా ఉండదు చెప్తున్నానని హెచ్చరిక జారీ చేశాడు. సో ఇవన్నీ కూడా పబ్లిక్గా జరుగుతున్న వ్యవహారాలు. ఏదో ఇంటర్నల్గా జరుగుతుంది అంటే వేరే విషయం. హోమ్ మినిస్టర్కు పబ్లిక్ వార్నింగ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఇచ్చాడు. ఎందుకంటే చెప్పాడు కూడా, నేను డిప్యూటీ చీఫ్, నేను పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిని, మీరు హోం మంత్రి సరిగా చేయడం లేదని ఓపెన్గానే పబ్లిక్గానే రిప్రిమాండ్ చేశారు హోమ్ మినిస్టర్. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన క్యాబినెట్ కొలీగ్ అయిన హోంమంత్రి పని విధానాన్ని బహిరంగంగానే పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకునే ఒక చర్యను, కోరిన ఒక చర్యను బహిరంగంగానే డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామకృష్ణరాజు ఆక్షేపించారు. ఇదంతా జరుగుతున్నా కూడా మరి ఎక్కడ వేరేది ఇది ఏ రకమైన విధానాన్ని తెలియజేస్తుంది అంటే, మొన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, కూటమి ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయని. ఇష్యూస్ ఏదో క్షేత్రస్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలోనే పవన్ కళ్యాణ్ వర్సెస్ హోమ్ మినిస్టర్, పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు ఇలా నడిచినప్పుడు ఇక కింది స్థాయిలో ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించండి.
ఆల్రెడీ తిరువురు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ నా విషయంలో ఇంతవరకు ఏం తేల్చింది లేదు. ఇద్దరు బహిరంగంగానే భయంకరమైన ఆరోపణలు చేసుకున్నారు, మామూలు ఆరోపణలు కాదు. దానిపైన ఇప్పటికీ ఏ చర్య లేదు. సో అందువల్ల నేను ఊరుకోను, దుబాయ్ నుంచి వచ్చాక చూస్తా, లండన్ నుంచి వచ్చాక చూస్తా అంటూ చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఫీలర్స్ పంపారు. కానీ లండన్ నుంచి వచ్చేసారు, దుబాయ్ నుంచి వచ్చేసారు, క్రమశిక్షణ సంఘం మీటింగ్లైనా ఈ రిపోర్ట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడుకు. ఎవరి మీద ఏ చర్య లేదు కదా, ఎమ్మెల్యే మీద చర్య లేదు, ఎంపీ మీద చర్య లేదు. ఇవన్నీ బహిరంగంగా నడుస్తున్న వ్యవహారాలు కదా. ఇది ఇమీడియట్గా కూటమి స్థిరత్వానికి ఏదో ప్రమాదం వస్తుందని అన్నాడు, కానీ ఇది ఒక తప్పుడు సంకేతాలు అయితే ప్రజలకు వెళ్తుంది. మీరు అన్నట్లు ఈ అంశం పైన పవన్ కళ్యాణ్ తన పట్టు సాధించాడు అనేది ఉండవచ్చు, కానీ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెంచేది ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలలో కనుక పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడి దానిపైన తన పట్టు నిలబెట్టుకుంటే ఎక్కువ ప్రయోజనం. ఈ వ్యక్తులుగా ఒక జయసూర్య పైన లేదంటే ఇంకొక చిన్న విషయం పైన ఉంటే ఏం లాభం? ఉదాహరణకు పీపీపీ ఉంది, పీపీపీ పైన నేను తెలుగుదేశం విధానం